నల్గొండ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివార్లోని ఒక వ్యవసాయ పొలం వద్ద 4 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న బోరు గుంతలో పడిపోయాడు. ఆ బాలుడిని కాపాడేందుకు వెళ్లిన తాత, స్థానిక ఉప సర్పంచ్ వెంకన్న కూడా అదే బోరు గుంతలో ఇరుక్కుపోయారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోరు గుంతలోంచి తాత, మనవడిని పోలీసులు బయటకు తీశారు. బాలుడు సురక్షితంగా బయటపడినప్పటికీ గుంతలో ఊపిరాడగా తీవ్ర అస్వస్థతకు గురైన తాత వెంకన్న ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే కన్నుమూశారు. ఏం కాదు, పట్టుకో, బిర్రగా పట్టుకో, మేము వస్తున్నాం. కానీ పిల్లగాడు గురు గురు ఏడుస్తుండు. యాదగిరిపల్లి గ్రామంలో ఈరోజు కంటు వెంకన్న వాళ్ళ మిస్సెస్ కంటు నాగమ్మ, ఆమె యాదగిరిపల్లి గ్రామ వైస్ ప్రెసిడెంట్. వారు ఈరోజు ఉదయం పొద్దున్నే పొలం కాడ మామిడి చెట్టుకు నీళ్లు పోస్తానికని పొలం కాడికి పోయిండు. మనవడిని మనవరాలను తీసుకొని పోయిండు. పోవడం వల్ల ఆ బోరు అనేది రన్నింగ్లో ఉన్నది బోరు, కాకపోతే సైడ్ ఎమ్మటి కుంగిపోయింది. పొలంలో ఉంది కాబట్టి నీళ్ళు పోయి ఆ ఎలకలు కొట్టి కుంగిపోయింది. ఈ చిన్నపిల్లగాడు పోయి అలా జారిపడ్డాడు. అలాగనే ఈయన ఆన్నే ఉండి చూసి ఎమ్మట పోయి కాలు పట్టుకొని చేతులు పట్టుకొని గుంజడానికి వంగిండు. ఈయన కూడా జారి అట్లనే పడిపోయాడు. పడిపోయే వరకు ఇక ఊపిరాడక చనిపోవడం జరిగింది. మా ఊరి సైజులోని బిలకండ సైజులోని చిన్నకాల సైజులోని మా వాడు పోయిండు. ఆడికి అంటే మా ఊళ్ళో అందరూ పోయారు. ఈయన కాళ్ళకు తాడి కట్టి లోపలికి దించి ఆ పిల్లగాన్ని ఈయన బయటికి గుంజి ఆ పిల్లగాన్ని కూడా లోపల నుంచి చేతుల్లో పట్టుకొని బయటికి రావడం జరిగింది. చింతకాల సైజు అన్న మాది యాదగిరిపల్లి. బోరు బావిలో పడ్డ అని తెలిసింది మాకు. తెలవని ఒక అర్ధగంట గంట సేపు అవుతుందంట పడి. అయితే మాకు రోడ్డు మీద నిలబడితే ఇట్లా బోరు బావిలో పడ్డరు అని చెప్పేసరికి మేము వెళ్ళినాం సార్. అప్పటికే చాలా మంది ఉన్నారు. అప్పటికే ఆయన పిల్లగాడేమో కింద ఉన్నాడు. ఒక 15 ఫీట్ల లోతులో ఆ పిల్లగాడు ఉండు. ఒక 7-8 ఫీట్లనే ఈయన పైన ఉన్నాడు వాళ్ళ తాత. అయితే వాడికి పోయి చూసేసరికి ఇక అందరూ కంగారుగా అయిపోతున్నారు. ఎవరికి ఇక వాళ్ళకి దిగాలన్న అనే భయం అనేది ఏర్పడదు వాళ్ళకి. ఇక నాకు ఎంత ఆయన చూడగానే పిల్లగాని ఏడుపు వినబడుతుంది. ఎట్లయినా చేసి దిగాలని చెప్పేసి నేను ధైర్యంగా దిగి ఫస్ట్ వాళ్ళ తాతను తీసిన సార్. తర్వాత బాబు ఇంకా తాతని గుంజే క్రమంలో చిన్న రాళ్ళు ఆ పిల్లగాని నెత్తి మీద పడేసరికి ఏడుస్తుంది ఇంకా కొద్దిగా గట్టిగా. ఎట్టాగా బతికి ఉన్నాను చెప్పేసి నేను ఎటైనా మళ్ళీ నేనే దిగుతాను చెప్పేసి దిగినాం సార్. పిల్లగాడు బాగా క్షేమంగా ఉన్నాం, మంచిగా ఉంది సార్. కాబట్టి ఇంకొక 10 నిమిషాల ముందు మీ అక్కడికి వెళ్తే ఈ పెద్ద ఆయన కూడా పాపం బతికే ఛాన్స్ ఉంది. చింతకాల సైజు అన్న. గుంతలో పడిన మనవడిని కాపాడబోయి తాత మరణించడం బాధాకరం. ఎందుకనంటే అది మూసుకుపోయి ఉంది, నీళ్లతో గడ్డితో మూసుకుపోయి ఉంది. అందులో జారి పడిపోయాడు మనవడు. తనని కాపాడడానికి వెళ్ళిన తాత ప్రమాదవశాత్తు బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఆ కొంతసేపట్లోనే ఊపిరి సరిగ్గా ఆడక బయటికి వచ్చిన తర్వాత తను చనిపోయారు. మనవడిని కాపాడి, మనవడి జీవితాల్ని కాపాడి ఆయన చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు బోరు బావి ఎందుకు తెరిచింది అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. సో దాని గురించి అధికారులు స్పష్టంగా తెలియాల్సి ఉంది. అధికారులు దానిపైన ఇంకా రికార్డ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు మనవడిని కాపాడబోయి తాత మరణించడం అనేది బాధాకరం. చూసుకుంటే అధికారులు ఏం చెప్తున్నారు అంటే బోర్ బావులో ఎవరికి సంబంధించింది, అందులో పడిపోవడం ఏంటి, అసలు తాత చనిపోవడం ఏంటి, అధికారులు ఎలా స్పందిస్తున్నారు? మనవడిని కాపాడబోయి తాత మరణించారు. ఇది నల్గొండ జిల్లాలో ఊట్లపల్లి శివార్లో ఈ విషాదం జరిగింది. మనవడిని తీసుకొని వ్యవసాయానికి పొలానికి వెళ్ళిన తాత మళ్ళీ తిరిగిలోని లోకాలకు వెళ్ళిపోయాడు. మనవడితో పాటు పొలంకి వెళ్దాము అని పొలంకి వచ్చిన తాత మళ్ళీ కనిపించలేడు. ప్రమాదవశాత్తు ఎవరైతే మనవడు గుంతలో ఈ బోరు బావికి సంబంధించిన గుంతలో పడిపోయాడో తర్వాత
తనను కాపాడడం కోసం తాత ప్రయత్నించాడు. కానీ ప్రమాదవశాత్తు తను కూడా జారి లోపలికి పడిపోవడం జరిగింది. ఆ తర్వాత స్థానికులు కానివ్వండి, పోలీసులు, అధికారులు అందరూ అప్పుడే అప్రమత్తమయ్యి ఇద్దరిని బయటికి తీశారు. ప్రమాదం ఏం జరగలేదు అనుకున్న సమయానికి తాత ఊపిరాడక చనిపోయారు. బాలుడు 4 ఏళ్ల బాలుడు మాత్రం సురక్షితంగా ఉన్నారు. కొంత పైకి తీస్తున్నప్పుడు ఆ రాళ్ళు రప్పలు ఏవైతే తన పైన పడ్డాయో వాటి వల్ల భయపడ్డాడు. సో ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు అధికారులు ఎలా స్పందిస్తున్నారు బోరుబావికి సంబంధించి? రైట్, మొత్తం మీద యాదగిరిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వెంకన్న మృతి చెందడంతో కూడా మనవన్ని కాపాడే ప్రయత్నంలో కూడా వెంకన్న ఉప సర్పంచ్ భర్త వెంకన్న చనిపోవడంతో కూడా ఆ గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. మనం చూస్తున్నాం, విజువల్స్ ఏదైతే చూస్తున్నామో ఈ చిన్న బాలుడు, ఈ బోరు బావిలో ఇరుక్కపోయినటువంటి బాలుడు, ఈ బాలుడే ఇద్దరి మనవడు మనవరాలతో ఇద్దరితో కలిసి కూడా వెంకన్న ఉదయాన్నే ఆ బోరుబావి వ్యవసాయ పొలం వద్ద కూడా వెళ్ళడం జరిగింది. ఈ పాపను చూస్తున్నాం, బాబుని చూస్తున్నాక మొదటగా ఈ బాలుడు ఆడుకుంటూ ఆ బోరుబావిలో ఎక్కడైతే ఆ కేసింగ్ పక్కనే ఉన్నటువంటి బోరుబావిలో ఇరుక్కొని పడడం జరిగింది. వెంటనే తాత అది గమనించి అరుపులు విని కూడా ఆ మనవన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో అతను మొత్తం కూడా లోపలికి వెళ్ళి కూడా అతను కూడా ఇరుక్కపోవడం జరిగింది. తాత మనవడు ఇద్దరు ఇరుక్కపోయింది చూసి కూడా ఈ చిన్నారి 6 ఏళ్ల చిన్నారి మొత్తం కూడా కిలోమీటర్ దూరం కూడా పరిగెత్తుకుంటూ రోడ్డుపైకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు సమాచారం అందించింది. అదే విధంగా అలా బాబాయికి కూడా ఫోన్ చేసింది. పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి బాబాయికి ఫోన్ చేసినట్టే ఈ చిన్నారి. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి పెద్దవారికే ఏమి తోచలేనటువంటి పరిస్థితి, ఏం చేయలేనటువంటి అలాంటి స్థితిలో ఈ చిన్నారి 6 ఏళ్ల చిన్నారి తన తమ్ముడు తాత బోరుబావిలో ఇరుక్కున్నారని కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ పాప ద్వారానే సమాచారం అందుకున్నారు. ఆ సమాచారం అందుకున్న తర్వాత స్థానికులంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకున్నటువంటి సమయంలో మొదటగానే ప్రతి ఒక్కరు కూడా ఇతని ధైర్య సాహసాలను కొనియాడుతున్నారు. ఇవాళ సైదుల వల్లే ఈ బాబు కూడా బతికి బయటపడ్డారని చెప్పవచ్చు. సైదులు అత్యంత ధైర్య సాహసంలో గ్రామస్తులంతా కూడా కాళ్ళు చుట్టి కూడా ఒక 14 ఫీట్ల లోతు ఉన్నటువంటి ఆ బాలుని సురక్షితంగా బయటకు తీసుకురాగలగడం జరిగింది. మొదటగా ఆ తాతని ఎవరైతే ఉన్నారో వెంకటని మొదటగా అతని చెయ్యి పట్టి బయటికి లాగడం జరిగింది, కాళ్ళకు పట్టి. తర్వాత అతని ఆసుపత్రిలో జరిగింది. తర్వాత మళ్ళీ 14 ఫీట్ల లోతు కూడా వెళ్ళి ఊపిరి ఆడడం మనం ఒకసారి ఎండాకాలం. సో 6 నెలల పాప, 4 నెలల బాబుతో మనవడు మనవరాలితో కలిసి తాతయ్య వెంకన్న పొలానికి వెళ్ళడం జరిగింది. ఆడుకుంటూ 4 ఏళ్ల బాలుడు బోరు బావిలో పడిపోవడం జరిగింది. ప్రమాదవశాత్తు తనని కాపాడడానికి వెళ్లిన వెంకన్న తాత ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కాలు జారి అదే బోరు బావిలో పడిపోవడం జరిగింది. కానీ అక్కడున్న వాళ్ళందరూ అలర్ట్ అయ్యి 6 ఏళ్ల పాప ఎవరైతే ఉన్నారో తాను కాన్షియస్ గా ఉండి తొందరగా రోడ్డు వరకు పరిగెత్తుకెళ్లి పెట్రోల్ బంక్ వరకు వెళ్ళి బాబాయ్కి ఫోన్ చేసి అక్కడున్న స్థానికులను అలర్ట్ చేసి అక్కడ వరకు తీసుకొచ్చింది. సో ఇక ఇదే విషయం మరింత డీటెయిల్స్ మా రమేష్ అందిస్తారు. బ్యాక్ టు రమేష్. రైట్, సైదులు కాపాడినటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించి కాపాడినటువంటి సైదులు ఉన్నారు. చెప్పండి, అప్పుడు ఏం జరిగింది? గంట పాటు కూడా బోరు బావిలోనే ఉండడం జరిగింది. మీరు ఎలా వెళ్ళారు లోపలికి? అందరూ గ్రామ ప్రజలు అందరూ వెళ్తున్నాగా మేము రోడ్డు మీద నిలబడ్డాం సార్. అందరూ వెళ్తుంటే మేము కూడా వాళ్ళతో వెళ్ళి చూశాను. అందరూ వీళ్ళ తాత ఏమో పైన ఉన్నాడు బోరు బావిలో, సో బాబు ఏమో కింద 14 ఫీట్ల లోతు బాబు ఉన్నాడు. ఫస్ట్ వీళ్ళ తాతని పైకి నన్ను తాడుగట్టి స్థానిక ప్రజలందరూ నన్ను తాడు కట్టి కిందికి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళి వాళ్ళ తాత కాళ్ళ తాడు కట్టేసి పైకి లాగినాం. తర్వాత మళ్ళీ 14 ఫీట్ల లోతులో ఉన్న ఈ బాబు ఏడుపులు వినపడుతున్నాయి. బతికే ఉన్న నాకు కొద్దిగా అనిపించింది, ఎక్కడైనా మళ్ళీ దిగాలి అనిపించి నేను ధైర్యంతో దిగిన సార్. అప్పటికి బాబు కొద్దిగా ఏడుస్తున్న వినపడుతుంది. చేయి దొరికింది నాకు. చేయితో పైకి లాగడం జరిగింది సార్. ఆ నీళ్లు కూడా ఈ గొంతులోతో ఆ పిల్లగాడుకొని ఒక 2-3 ఇంచులు అయితే ఆ పిల్లగాడు కూడా మునిగేది. ఒక అర్ధగంట ముందు మేము పోతే పాప 2 ప్రాణాలు దక్కి, కాకపోతే బయలుకి ఆయన నిజంగా గంట పాటు కూడా బోరు బావిలో ఉన్నాడు. నిజంగా మృత్యాంజయుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే 1.5 గంట పాటు కూడా బయట కేకలు కూడా వినిపిస్తున్నాయి. వీరు కాపాడే ప్రయత్నంలో కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది, మేమంతా వచ్చాము, మీకు ఏమి కాదని కూడా సురక్షితంగా తీసుకురావడం జరిగింది. ఈ పాప సమాచారం అందించడంతో ఇవాళ సురక్షితంగా బయటపడడం జరిగింది. ఈ చిన్నారి 6 ఏళ్ల చిన్నారి కూడా తాత పడడం చూసింది. నువ్వేనమ్మ ముందు చూసింది చూసి తాత అంటూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ బాబాయ్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో పెట్రోల్ బంక్ లో వాళ్ళ బాబాయ్ నెంబర్ ఇచ్చి కూడా వాళ్ళ బాబాయ్కి
సమాచారం అందించడంతో వీరంతా కూడా రావడం జరిగింది. ఇద్దరు చిన్నారులు తాత ప్రేమ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ వేసవి సెలవులు అని తెలిసి కూడా బిడ్డ కుమారులు వీరు వేసవి సెలవులని కూడా గ్రామానికి రావడం జరిగింది. ఉదయాన్నే ఈ ఇద్దరు మనవడు మనవరాళ్ళు ఇద్దరిని కూడా తీసుకొని వెంకన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్ళడం జరిగింది. అక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో ముందుగా ఈ బాబు వెళ్లి కూడా ఆ బోరు ఆ కేసింగ్ పక్కనే కుంగినటువంటి ఆ గుంతలో పడిపోవడం జరిగింది. ఒక్కసారిగా తాత చూసి మనవడు అందులో పడిపోయాడని కూడా అందుకోబోయే ప్రయత్నంలో కూడా అతను మొత్తం కూడా తలక్రిందులుగా ఇరుక్కపోవడం జరిగింది. ఆ తర్వాత ఇతను లోన పడిపోవడం జరిగింది. 12 ఫీట్ల లోతులో కూడా గంటన్నర పాటు కూడా అతను సురక్షితంగా ఉండడం జరిగింది. ఈ చిన్నారి అందించినటువంటి సమాచారంతో ఈ సైదులు కాపాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద గ్రామస్తులంతా కూడా కొట్లాడుతున్నారు. ఎందుకంటే గ్రామంలో ఎప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఉప సర్పంచ్ గా ఉన్నటువంటి వెంకన్న మొత్తం గ్రామస్తులందరికీ కూడా ఉండేది. వాళ్ళ ఈ విధంగా జరగడంతో కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి ఘటనను చూస్తున్నాం. ఇక్కడ అంతా కూడా రెవెన్యూ యంత్రాంగం రెస్క్యూ టీం కూడా గతంలో బోరుబండ ద్వారా కూడా జరిగినటువంటి ఘటనలను చూడడం జరిగింది. ఎప్పటికప్పుడే కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి బోరు బావులని పూడ్చడం, అదేవిధంగా ఈ ఉపయోగంలో ఉన్నటువంటి పక్కనే కుంగినటువంటి గుంతల్ని పూడ్చడం కూడా చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాల అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ ఉదయాన్నే ఆడుకుంటూ వెళ్ళినటువంటి మనవడు అందులో పడిపోవడం, తాత కళ్ళ ముందే కాపాడే ప్రయత్నంలో కూడా తాత ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక విషాదకరం అని చెప్పవచ్చు. వారంతా కూడా వేసవి సెలవులు కావడంతో కూడా గ్రామానికి రావడం జరిగింది. ఈ ఘటన మొత్తం కూడా యాదగిరిపల్లిలో విషాద ఛాయలు మిగిలాయని చెప్పుకోవచ్చు. అఖిల. రైట్, థ్యాంక్ యూ రమేష్.